కాంగ్రెస్లో ఉన్నటువంటి జిల్లా మంత్రులు వెల్చాల రాజేంద్రరావు గారిని ఎక్కడ బయట తిరగనీయకుండా కనీసం ప్రెస్ మీట్లు కూడా పెట్టకుండా కట్టడి చేయడంతో సహనం సంయమనం కోల్పోయినటువంటి వెల్చాల రాజేంద్రరావు గారు బ్యాలెన్స్ తప్పి అభ్యంతరకరమైనటువంటి భాషలో ప్రెస్ నోట్లు పంపుతూ ఉన్నారు. ఇవాళ బండి సంజయ్ కుమార్ గారు అన్ఇంటరప్టెడ్గా అన్డిఫీటెడ్గా 30 సంవత్సరాలుగా తాను ఇప్పటికే ఇదివరకు గెలిచినటువంటి నియోజకవర్గంలో కౌన్సిలర్గా, కార్పొరేటర్గా, అర్బన్ బ్యాంక్ డైరెక్టర్గా, పార్లమెంటు సభ్యునిగా కంటిన్యూస్గా 30 సంవత్సరాలుగా ప్రజాప్రతినిధిగా గెలుస్తూ ఉన్నారు. మరి వెల్చాల రాజేంద్రరావు గారు మరి మీరు ఎక్కడ నిలబడితే అక్కడ ప్రతి ఎన్నికలో ఏ పార్టీ గుర్తు మీద మీరు నిలబడ్డప్పటికీ ప్రజలను మిమ్మల్ని ఓడించి ఇంటికి పంపుతూ ఉన్నారు. ఇవాళ మరి అన్ఇంటరప్టెడ్గా కంటిన్యూస్గా ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి దమ్మున నాయకుడు బండి సంజయ్ గారు నిలబడ్డ ప్రతిసారి ఏ పార్టీ గుర్తు మీద నిలబడ్డా ఓడిపోయి పలాయనం చిత్తగించి ఇంట్లో ఉంటున్నటువంటి మీరు దద్దమ్మ. ఇవాళ కరీంనగర్ పార్లమెంటు సభ్యునిగా పోటీ చేసినటువంటి మీకు కరీంనగర్లో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి ప్రాజెక్టుల మీద కనీస అవగాహన లేకపోవడం చాలా శోచనీయం. ఇవాళ మీరు వేములవాడకు రైలు ఏదని అడుగుతూ ఉన్నారు. ఇవాళ మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి రైల్వే లైను సిద్దిపేట వరకు పూర్తయి రైలు నడుస్తూ ఉంది రోజుకు 2 సార్లు. సిద్దిపేట సిరిసిల్ల అది 30 కిలోమీటర్లు, సిరిసిల్ల నుంచి మనోహరాబాద్ కరీంనగర్కు 45 కిలోమీటర్లు రైల్వే లైన్ వర్క్ ప్రోగ్రెస్లో ఉంది. నువ్వు నీ రాష్ట్ర ప్రభుత్వం 250 ఎకరాల భూమి సేకరించి ఇవ్వకపోవడం వలన ఆ రైల్వే లైన్ పనులు కుంటునడక నడుస్తూ ఉన్నాయి. మీకు తక్షణం ఆ 250 ఎకరాల భూమి మీరు సేకరించినట్లయితే ఆ రైల్వే లైన్ 18 నెలల లోపల పూర్తవుతుంది. మీరు కొండగట్టు గురించి ఏదో మాట్లాడుతూ ఉన్నారు. 60 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి నీ దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేనటువంటి పనిని 6 సంవత్సరాల్లో బండి సంజయ్ గారు పూర్తి చేసి చూపించినారు. 6,000 కోట్ల రూపాయలతో కొండగట్టుకు రైల్వే లైనే కాదు, జాతీయ రహదారి జగిత్యాల నుంచి కొండగట్టు మీదుగా కరీంనగర్, వరంగల్, ఖమ్మం వరకు 6,000 కోట్ల రూపాయలతో జాతీయ రహదారి నంబర్ 563 పనులు శరవేగంగా కొనసాగుతూ ఉన్నాయి. అంతేకాదు కరీంనగర్కు రైలును కూత వేయించినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు విద్యాసాగర్ రావు గారిది. ఇవాళ బండి సంజయ్ గారు తన మొదటి పదవీ కాలం లోపల రామగుండం ఎరువుల కర్మాగారాన్ని 6,000 కోట్ల రూపాయలతోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం బండి సంజయ్ కుమార్ గారు దాన్ని ప్రారంభించే విధంగా ఎరువుల కర్మాగారాన్ని మంజూరు చేయించినారు. ఇవాళ మీరు 60 సంవత్సరాలు పరిపాలించి జిల్లాకు ఏం చేయనటువంటి మీరు దద్దమ్మలా, లేకపోతే 6 సంవత్సరాల్లో 6,000 కోట్లతో జాతీయ రహదారిని, రైల్వే లైన్లను, ఎరువుల కర్మాగారాన్ని, హసన్పర్తి నుంచి కరీంనగర్కు ఫైనల్ లొకేషన్ సర్వేని మంజూరు చేయించినటువంటి బండి సంజయ్ దమ్మున్న నాయకుడు. మీరు ఇటువంటి భాష మాట్లాడితే మేము ఒప్పుకున్నటువంటి ప్రసక్తే లేదు.